అది అంటే జనరల్ గా ఆర్ఎస్ఎస్ ఏది దేశంలో ఎలక్షన్ కి పోయి ఎన్నికల్లో నిలబడి ఎలక్షన్ గెలవలేదండి. దాన్ని శ్రీదేవి గారు గుర్తుపెట్టుకోవాలి. ఆమె ఏదో మేము హ్మ్. ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ చేతిలో ఉంటే ఏం కాదు అనేది మాట్లాడుతున్నారు కానీ ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ చేతిలో ఆర్ఎస్ఎస్ తోని ఉండదండి. ఈరోజు ఎన్నికలకు పోలేదండి. ఆర్ఎస్ఎస్ చేతిలో మీరు ఉండదు. మీరు 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 ఒక దగ్గర హిందూ మతాన్ని వాడతారు, ఇంకో దగ్గర ముస్లిం మతాన్ని వాడతారు. ఎట్లా వాడాలనుకుంటే అట్లా వాడేస్తారు ఎన్నికల్లో గెలవడం కోసము. కాబట్టి చర్చ అనేది ఈరోజు నీట్ ఎగ్జామ్ మీద జరగాల్సిన అవసరం ఉంది. దాని మీద చర్చ జరిగితే బాగుంటది అనేది నాకున్న ఒపీనియన్. సో కనీసం మహేష్ చర్చని గారు, దాని మీద నాకు జరపండి మీతో ఈరోజు. ఇంకొక చిన్న క్వశ్చన్ కూడా ఉంది మహేష్ గారు. సో ఈ పేపర్ లీకేజ్ బిల్ ఏదైతే ఉందో, ఇది ఆల్రెడీ ఇన్నిసార్లు లీకేజ్ జరిగిన తర్వాత, ఇంతమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఈ బిల్ అయితే ఆమోదించడం జరిగింది. సో ఇన్ని ఇన్ని సంవత్సరాల తర్వాత ఇది ఇప్పుడు ఆమోదించడం అది కరెక్టే అంటారా? అండ్ ఇప్పుడు ఈ బిల్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ ముందు అసలు ఏ పేపర్ లీక్ జరగదు అని ఏమైనా గ్యారంటీ ఇస్తుందా గవర్నమెంట్? సో ఒక స్టూడెంట్స్ తరఫున మీరు చెప్పండి. ఈరోజు ప్రభుత్వాలు ఏవైనా ప్రజల నుంచి, విద్యార్థుల నుంచి, సమాజం నుంచి ఒక తీవ్రమైన ఆగ్రహం వచ్చినప్పుడు దాన్ని చల్లబరచడం కోసం ఇట్లాంటి బిల్లులు చేస్తుంది అనేది మేము భావిస్తా ఉన్నాం. అందులో భాగంగానే గత 10 రోజులుగా అంటే ఈ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకన్నా ముందు నుంచి కూడా అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఈ రకమైనటువంటి వాదనలు తీసుకొస్తా ఉంది. మేము కొత్త బిల్లు తీసుకొస్తామని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. కానీ ఈ బిల్లుల ద్వారా వేటి ద్వారా పకడ్బందీ ప్లాన్ చేయకుండా, లేకపోతే ఆ పరీక్షల్లో పరీక్ష నిర్వహించడానికి కావాల్సినటువంటి శాంటిటీని దాన్ని మెయింటైన్ చేయకుండా ఇట్లాంటి బిల్లులు తీసుకోవడం వల్ల ఉపయోగం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఢిల్లీలో నిర్భయ ఘటన జరిగిన తర్వాత నిర్భయ యాక్ట్ వచ్చింది. ఆ తర్వాత ఆడపిల్లల మీద దుర్మార్గాలు జరగడం ఆగిపోయినాయా? ఆగిపోలేదు. ఆ ఇది సమాజం నుంచి ఇది రావాల్సిన అవసరం ఉంది. అట్నే గవర్నమెంట్ యొక్క చిత్తశుద్ధి కావాలి. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి అంటే ఇప్పుడు ఏంటి, పకడ్బందీగా ఇప్పుడు ఏమంటారు మీ ఈ ఉద్దేశం పరీక్షల్ని ప్రకారం? నడపాలి. వినండి మహేష్ గారు, ఇప్పుడు మీ ఉద్దేశం ఎస్ మేడం. ప్రకారం ఈ ఉద్రిక్తత వాతావరణాన్ని చల్లబరచడానికి మాత్రమే ఆ బిల్లు ఆమోదించారు అంటారు, అంతేనా? ఖచ్చితంగా ఈ ఉద్రిక్తతను తగ్గించడానికి కోసమే ఆ చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ రోజు పార్లమెంట్ లో ఆ రకమైనటువంటి బిల్లు తీసుకొచ్చారు. ఒక రకంగా ఇది కూడా విద్యార్థుల విజయమే. కానీ ఈ చట్టాలతోనే ఈ పరీక్షల లీకేజ్ అనే ఆగిపోవనేది మేము పీడీసీ విద్యాసంఘంగా చెప్పదలుచుకున్నాం. ఈ రైట్. పరీక్షల లీకేజ్ కాకుండా ఆగాలంటే గవర్నమెంట్ చిత్తశుద్ధి ఉండాలి. పరీక్షల్ని పకడ్బందీగా నిర్వహించడం కోసం గవర్నమెంట్ చిత్తశుద్ధిని చేయాలి. అట్లా చేయకుండా ఏ రకమైనటువంటి చట్టాలు తీసుకొచ్చినా సమాజంలో నిలబడం అనేది మేము భావిస్తాం.